ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అఖండ ధనప్రాప్తిని కలిగించి శత్రునాశనం చేసి అకారణ భయాలను తొలగించే ఆ వారాహీమాత నవరాత్రులు జూలై 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాబోతున్నాయి. అసలు ఈ గుప్త నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ విధమైన పూజను చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ముఖ్యంగా నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ వీడియో అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడా చూసి ఉండరు. వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి ఇవి మాత్రమే మీకు తెలిసి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మీకు చాలా విలువైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అమ్మవారి గురించి అలాగే ఏ విధంగా మనం అమ్మవారిని ఆరాధించాలో ఈ విశేషాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి నవరాత్రులు ఇక్కడ అంటే ఎక్కడ విన్నా ఇప్పుడు ఇవే అమ్మవారి గురించే వినిపిస్తోంది. జూలై 6వ తారీఖు నుంచి 14, 15వ తారీఖుతో ముగుస్తున్నాయని చెప్తున్నారు. అయితే అమ్మవారి ఉగ్రదేవత, ఆవిడ్ని పూజించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పూజ చేయాలంటే ఇన్ని నియమాలు పాటించాలని రకరకాలుగా అందరూ చెబుతూ ఉన్నారు. అయితే మీరేమైనా చెప్తారు? ప్రధానంగా అమ్మవారిని అసలు ఎలా పూజించాలి? అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి శాంతించే రకంగా పూజ చేయాలా, ఇంట్లోనే పూజ చేసుకోవచ్చా, కేవలం ఆలయాల్లో చేయాలా, ఇంట్లో చేస్తే ఎలా చేయాలి, అసలు ఎవరు పూజను ఆచరించాలి, మహిళల పురుషుల, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయగలరు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులుగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ కార్యక్రమంలో వారాహి అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి వివరణ మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంతవరకు సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా సోషల్ మీడియాలో చాలా విషయాలు చెప్పుకోలేదు. కానీ మనం ఈ కార్యక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటివి చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అమ్మవారికి ఇప్పటి వరకు మీరు కని విని ఎరగనటువంటి, అనగా చాలా పురాణాల్లో రహస్యోక్తంగా అమ్మవారిని పూజించిన వారు ఏ ఏ పదార్థాలతో పూజించారు, నైవేద్యం పెట్టారు, ఏ విధంగా అర్చన చేసుకున్నారు, ఏ ఏ విధంగా అమ్మవారిని ఉపాసన చేశారు, ఎటువంటి ఫలితాలు పొందారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున నాకు అమ్మవారు పలికించినటువంటి జ్ఞానాన్ని వీక్షించే ప్రేక్షకులు, మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం తెలియచేస్తున్నానమ్మా. ఇక్కడ ప్రధానంగా వారాహి దేవత అమ్మవారు ఎవరు అనంటే భండాసురుడిని సంహరించడం కోసమై అమ్మవారు సృష్టించినటువంటిది. అంటే లలిత అమ్మవారి స్వరూపమే దుర్గా, రాజశ్యామల, దండనాయిక ఈ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి సంబంధించి అంటే మనకు వరాహ రూపంలో మనకు స్వామి మనకు తెలుసు, వరాహ స్వామి అని. స్త్రీ రూపముగా వారాహి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే లక్ష్మీనారాయణ స్వరూపం, లక్ష్మీ స్వరూపం అమ్మవారు. విష్ణు భగవానుడు వరాహం అయితే లక్ష్మీ స్వరూపము వారాహి. అందుకే అమ్మవారికి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి, ధరణి, ధ్రువ అనే సహస్రనామాల్లో ఒక పేరు. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని కొలిచినటువంటి వారికి శత్రు నిర్మూలన, కోర్టు కేసులు నివారించడం, ముఖ్యంగా ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ సస్యాధిపతి అమ్మవారు, ఆషాఢ మాసం కదా, రైతులందరూ పొలం దున్నుకుంటారు. ఇది సస్యాధిపతి, పంట పొలాల్లో పంటలు బాగా పండుతాయి అమ్మవారిని పూజించిన రైతులకి. అలాగే అన్నిటికంటే మించి శత్రుంజయము, మన కోసం మన మీద ఎవరైతే శత్రువులు ఉంటారో, మన మీద ఏదైనా చెయ్యాలని చెప్పి ఆలోచించేస్తారు కదా, కుట్రలు, ఆ కుట్రలు చేయలేకపోతారు వాళ్ళు. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ వారాహి అమ్మవారు. అన్నిటికంటే మించి ధనప్రాప్తిని విశేషంగా కలగజేస్తుంది వారాహి అమ్మవారు. కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరు చేసుకోవచ్చు అనంటే, ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి గుప్త నవరాత్రులు పేరులోనే రహస్యం అని, గుప్తం అంటే రహస్యం. కాబట్టి ఒకప్పుడు కేవలం ఉపాసనా పరులైనటువంటి వ్యక్తులు మాత్రమే చేసుకున్నటువంటి యొక్క వారాహి నవరాత్రులు ఇప్పుడు సామాన్య బాహుళ్యంలోకి వెళ్ళింది. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, దేవతని ఉపాసించడానికి ఎవరైనా చేయవచ్చు. కాకపోతే చేసే విధానంలో ఉన్నప్పుడు మాత్రము
దానికి తగ్గ వాళ్ళు మాత్రమే చేయాలి. ఇప్పుడు అటం బాంబు ఉందమ్మా, దాన్ని నిర్వీర్యం చేయాలి. అందరూ చేయగలుగుతారా? తెలుసు, ఎవరు వాళ్ళు చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటనంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అమ్మవారిని సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా సామాన్య విధానంతో అర్చించి గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానము, అంటే అందరూ పూజించవచ్చు అంటున్నారు. అందరూ పూజించుకోవచ్చు. కాకపోతే దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే అమ్మవారిని సూర్యోదయం కంటే ముందే పూజ చేయాలి, లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా చేయాలి. చేసేటప్పుడు ఖచ్చితంగా ఉదయం ఎలాగో దంతధావనం, పళ్ళు తోముకుంటాం, సాయంత్రం పూట చేసే వాళ్ళు కూడా దంతధావనం చేసుకునే శుచిగా అమ్మవారిని ఆరాధించాలని శాస్త్రం చెప్పబడుతుంది. ఇక్కడ అది ప్రధానం. అయితే ఇక్కడ ఉద్యాపన 14వ తారీఖు చేసుకోవచ్చా, 15వ తారీఖు చేసుకోవచ్చా అనేటువంటి ఆలోచన కూడా ఉంది. 14వ తారీఖు రోజున సూర్యోదయానికి అష్టమి ఉంది, సూర్యాస్తమయం తర్వాత నవమి వస్తుంది. సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు 14వ తారీఖుకి ఉద్యాపన చేసుకోవచ్చు. ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు 15వ తారీఖు రోజున పూజ చేసుకోవాలి. ఇక్కడ స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చునమ్మా. అయితే ఇక్కడ ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి వారాహి సంబంధించినటువంటి దాంట్లో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఏమాత్రం కూడా ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేసుకోకండి, మిస్ అవ్వకండి. ఎందుకనంటే 9 నవరాత్రులలో 9 రోజుల పాటు సుమన్ టీవీ వాళ్ళు మీకు చక్కటి వివరణని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క వారాహి రూపం ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్పాలి అని అంటే ఉన్మత్త వారాహి, ధూమ్ర వారాహి, బృహత్ వారాహి, శ్వేత వారాహి, వార్తాళి వారాహి, దండని వారాహి, కిరాత వారాహి, ఇలా 9 రకాలైనటువంటి వారాహి దేవతలు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి. మొదటి రోజున అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ అమ్మవారిని స్తుతించుకుంటూ పూజ చేయండి. పూజా విధానం కూడా మనం తెలియజేద్దాం. అలాగే రెండో రోజు అమ్మవారిని ఇలా ధ్యానం చేసుకొని పూజ చేయండి. రెండో రోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, మూడో రోజు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు, ఇలా 9 రోజులు పూజ చేస్తే మానవుడి యొక్క సకలాభీష్టాలు తొలగిపోవడానికి ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ అమ్మవారిని గర్భవతులు చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆచార ప్రకారం అమ్మ 5వ నెల పడిన తర్వాత పురిటి సూతకంతో సమానం, కొన్ని ఆచారాల ప్రకారం 7వ నెల పడిన తర్వాత పురిటి సూతకం సమానం. కాబట్టి దీన్ని మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ గర్భవతులైన వాళ్ళు కూడా ఈ విధంగా ఆచరణ చేసుకోవచ్చు, మహిళ రానంత వరకు. ఇక పురుషులకు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి అమ్మవారు కూడా ఉంది వారాహిలో. ఆ రోజున పురుషులు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి అవన్నీ వివరాలు మొదటి రోజు, రెండో రోజు ఇలా మీకు ఒక సిరీస్, 9 రోజుల సిరీస్గా మీ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించగలరు. మొత్తం ఎన్ని అలంకారాల్లో కనబడతారు? అన్ని అలంకారాలు అమ్మ మొత్తము 10 రోజుల పాటు చేసుకోవాలి. 9 రోజుల పాటు 9 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, 9 రకాలైనటువంటి అర్చనలు ఉంటాయి. అలాగే అంటే మానవులందరూ చేసుకునేదే. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భక్తి ఇక్కడ. అయితే చాలా మంది విగ్రహం పెట్టుకోవచ్చా లేకపోతే ఫోటో పెట్టుకోవచ్చా అంటారు. ఫోటోనే పెట్టుకోండి అమ్మ. విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇంకో కొంతమంది అఖండ దీపం పెట్టుకోవచ్చా, మామూలు దీపం పెట్టుకోవచ్చు అంటే 9 రోజులు కాపాడగలిగేటువంటి శక్తి ఉంటే 9 రోజులు అఖండ దీపం పెట్టుకోండి, లేదా సామాన్యంగా దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన కూడా ఏ విధమైనటువంటి దీపారాధన చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏ ఏ పదార్థాలతో ధూపం చేస్తే అమ్మవారు సంతోషపడుతుందో కూడా మనం ఈ కార్యక్రమంలో చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ వారాహి అమ్మవారిని అందరూ పూజ చేసుకుంటారమ్మా. ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి పూజ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 12 నామాలని శక్తి ఉంటే 108 సార్లు 12 × 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయడం, లేదా 54 సార్లు, లేదా కనీసం 27 సార్లైనా 12 నామావళిని పారాయణం చేయాలి. దీనితో పాటుగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయండి. గురుగారు, హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు జూలై 15వ తారీఖున, ఆ వివరాలు తెలియచేయండి. జూలై 15వ తారీఖు రోజున ఈ వారాహి సంబంధించి భగవంతుడు అనుగ్రహిస్తే 9 రకాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. లేదా ఖచ్చితముగా వారాహి అమ్మవారి హోమము,
ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమములు ఖచ్చితంగా కేవలం 1500 రూపాయల రుసుముకుతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ప్రధానంగా ఆ 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సాయంత్రం 7 లోపల వరకు కూడా గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం ఆ 15వ తారీఖు రోజున 15వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అవకాశం ఉంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమం చూసినప్పుడు వెనువెంటనే చేసుకోవాలనే సంకల్పం ఉంటే వెనువెంటనే చేసుకోండి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా శత్రునాశనం జరుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, కోరిన కోరికలు లభిస్తాయి. ముఖ్యంగా భూగృహ వసతులు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతుంది. సకల సంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా భయముతో కూడుకున్నటువంటి జీవితం మన నుంచి వెళ్ళిపోతుంది. ధైర్యంగా బతకగలుగుతాం. విలువైన సమాచారం ఇది. ఎవరైతే హోమంలో పాల్గొనాలనుకుంటున్నారో వారికి గురువుగారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తామండి. కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. ఏ హోమం అయితే మీరు చేయించుకోవాలనుకుంటున్నారో కేవలం 1500 రూపాయలకి హోమాన్ని నిర్వహిస్తున్నారు. మీ పేరు అలాగే గోత్రాలు కూడా మీరు నమోదు చేయించుకోండి. గురువుగారు, అసలు వారాహి అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలండి ఈ 9 రోజుల పాటు నవరాత్రుల్లో? వారాహి అమ్మవారికి పూజ ప్రధానంగా లలితా అమ్మవారి చిత్రపటము కానీ లేదా చిన్నపాటి స్ఫటికంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ బంగారంతో కానీ ఉన్నటువంటి శ్రీచక్రాన్ని ముందు ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత ఆ లలిత అమ్మవారి ముందర కలశం పెట్టుకునే ఆచారం ఉంటే కలశం పెట్టుకోండి. లేకపోతే కనీసం ఒక పక్కన అమ్మవారికి ఒక పక్కన రాజశ్యామల, ఒక పక్కన వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి. ఈ 3 దేవతలు ఉండాలి ఖచ్చితంగా. అమ్మవారికి ఈ 3 దేవతలకి కూడా పసుపు కొమ్ముల మాల వేయండి. చెప్తాను ఎందుకు ఆ పసుపు కొమ్ముల మాల అనేటువంటిది. ఇక సూర్యోదయం కంటే ముందే ఈ అమ్మవారి పూజ చేసుకోవాలి, లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా పూజ చేసుకోవాలి. ముందుగా ఈ అమ్మవారికి దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన అమ్మవారికి కందగడ్డలో దీపారాధన చేస్తే చాలా సంతోషిస్తుందటమ్మ. కాబట్టి కందగడ్డ దొరుకుతుంది కదా, దానిపైన చక్కగా కడిగి దానిపైన కొద్దిగా చెక్కు తీసేసి దాంట్లో మన దీపపు కుంది ఎలా ఉంటుందో ఆ విధంగా కందగడ్డను చేసుకోవాలి, కొంత తీసేసుకోవాలి. అందులో ఇప్ప నూనెతో కనుక అమ్మవారికి దీపారాధన చేస్తే ఇంకా సంతోషిస్తుందట. కాబట్టి విప్ప నూనెతో దీపారాధన చేయండి. చేసిన తర్వాత ఈ అమ్మవారికి ప్రధానంగా నీలి రంగు ఆవాహన చేసుకుంటారు కదా, అర్చన అవన్నీ చేసుకుంటారు కదా. ఈ అర్చనలో భాగంగా నీలి రంగు పుష్పాలతో కానీ, అంటే నీలి రంగు చామంతి, శంఖపుష్పి నీలి రంగు, లేదా ఈ విప్ప పూలతోనైనా కానీ అర్చన చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నైవేద్యాలలో ఏం నైవేద్యాలు పెట్టాలని చాలా మంది అంటుంటారు. ఈ అమ్మవారికి బెల్లం పానకం అంటే మహా ఇష్టం. కాబట్టి బెల్లం పానకం, నువ్వులతో చేసిన లడ్డూలు, అందున ఇలాచి ఆవు నేతితో చేసిన నువ్వుల లడ్డూలు పెట్టాలి. ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు పెట్టాలి. ముఖ్యంగా ఒక చిన్న పాత్రలో తేనె నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ 9 రోజుల పాటు చేసుకోవాలి. ఇవన్నీ 9 రోజుల పాటు మీరు వస్తు భాండాగారాలని తెలుసుకోవాలి. ఇక ఈ అమ్మవారికి రథం పేరు కిరిచక్రం. అంటే ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క దేహాన్ని, రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ 1000 మంది వరాహములు లాగుతుండగా అమ్మవారు ప్రయాణిస్తుందట. అందుకని ఈ అమ్మవారికి కిరిచక్రం అనేటువంటి పేరు. ఇక ఈ అమ్మవారికి విశ్వేశ్వరుడే ప్రతిష్ఠించడం, కాశీ విశ్వేశ్వరుడే వింధ్యాచలంలో ప్రతిష్ఠించాడు. కాబట్టి అంతటి అమ్మవారు ఈ వారాహి నవరాత్రులతో పాటు బాగా ఉపాసన చేసుకుంటే రేవతి నక్షత్రం వచ్చినప్పుడు ఈ అమ్మవారిని పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది ఈ యొక్క విధానంగా చేసుకోవచ్చు. అయితే ఈ వారాహి అమ్మవారికి ధూపము అనంటే చాలా ఇష్టం. ఏ ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం, వెంకటేశ్వరుడికి పుష్పార్చన అంటే ఇష్టం. అమ్మవార్లకి ఏ అమ్మవారికైనా ధూపం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైన ధూపం చేయాలి. ఈ వారాహి అమ్మవారికి ధూపం ఏంటి అంటే మన ఇంట్లో దొరికే వస్తువులే మనం తెచ్చుకోవచ్చమ్మా. ఏంటి ఆ వస్తువులు? ఆ వస్తువులన్నిటినీ పొడి చేసి ఆ గుగ్గిలంలో మన బొగ్గులు ఉంటాయి కదా, మనం మండుతున్నటువంటి బొగ్గుల మీద వేసి అమ్మవారికి ధూపం ఇస్తే అసలు అమ్మవారు సంతోషం ఇంత అంతా పట్టరానిదట. ఏమా ద్రవ్యాలు తెచ్చుకోవాలి అని అంటే గుగ్గిలం, సాంబ్రాణి అంటుంటాం. అది తెల్లదైనా నలుపుదైనా పర్వాలేదు. ఇక యాలకుల పొడి, ఇలాచీ పొడి అని అంటారు. ఇక పసుపు పొడి, శుద్ధమైనటువంటి పసుపు పొడి 3, తెల్ల గురువింద గింజల పొడి దొరుకుతాయి, పచారీ షాపులో దొరుకుతాయి.
ఇక్కడ ఇది మాత్రం దొరకకపోవచ్చు. తెల్ల ఈశ్వరి వేరు అని అంటారు, అది దొరకకపోవచ్చు. సాధ్యమైనంత వరకే మీరు తెచ్చుకోండి. ఆయుర్వేదం షాప్ లో ఏమైనా ప్రయత్నిస్తే దొరుకుతాయమ్మా. తెల్ల ఈశ్వరి వేరును దంచి పొడి చేసుకోవాలి. ఇక తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, తెల్ల జిల్లేడు పువ్వుని తెచ్చుకొని దాని నీడను ఆరబెడితే పొడి చేసుకోవచ్చు. ఇక మిరియాల పొడి, కారం పొడి, శొంఠి పొడి, ఇవన్నీ వేసి అమ్మవారికి ధూపం ఇవ్వాలి. రోజుకొక్కటిగా లేదు అన్ని కలిపి ప్రతిరోజు ధూపంలో. ఇప్పుడు మనం చెప్పినటువంటి వివరాలు ఏదైతే పూజా విధానం ఉందో అందరికీ తెలుసు. అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. మనం ప్రత్యేకించి ఈ యొక్క సంబంధించినటువంటిది ఈ యొక్క ధూపం వేయాలి. అయితే అమ్మవారికి ద్వాదశ నామావళి అని ఉంది. ఆ ద్వాదశ నామావళి చాలా ప్రీతికరం అమ్మవారికి. శక్తి ఉందనుకోండి, ఆ ద్వాదశ నామావళిని రోజుకి 108 సార్లు పారాయణం చేయండి, లేదు 54 సార్లు అయినా పారాయణం చేయండి. ఇక కందగడ్డ దీపారాధన చేశాం కదా, మీకు శక్తి ఉంటే ప్రతిరోజు కందగడ్డతో ఆ దీపారాధనగా కుందిగా తయారు చేసుకొని ప్రతిరోజు ఒక కందగడ్డలో వేయొచ్చు, లేదా ఒకే కందగడ్డది 9 రోజుల పాటు ఉండి తర్వాత మనం ఈ అమ్మవారికి 9వ రోజు 10వ రోజు ఆచారం ఉంటుంది కదా, అప్పుడు ఆ నైవేద్యంగా ఆ యొక్క కందగడ్డని ఇంట్లో వండుకొని భోజనం చేయవచ్చు. నైవేద్యములో చిలకడ దుంప, బెల్లం పానకం, పనసపండు, దానిమ్మ గింజలు, అది నువ్వుల లడ్డూలు, నల్లదైనా తెల్లదైనా నువ్వుల లడ్డూలు, ఇలాచి, ఆవు నేతితో చేయాలి, బెల్లము, ఇవి పెట్టినట్టయితే అమ్మవారు చిలకడ దుంప, ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇక హోమం చేసుకునే అలవాటైతే హోమంలో తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనసపండు ఇవన్నీ వేయాలి. ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు పచ్చకర్పూరం, జాపత్రి, జాజికాయ, ఇలాచి, లవంగాలు, ఇలా సుగంధ ద్రవ్యాలు, జవ్వాది, ఇలా కలిపి, జవ్వాది పొడి ఉంటుంది, కలిపి అమ్మవారికి తాంబూలం పెట్టి తర్వాత మీరు చేసుకున్నటువంటి ఆ పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ తాంబూలం పూజ చేసుకున్న వాళ్ళు సేవనం చేయొచ్చు, నైవేద్యం కూడా అందరూ తినవచ్చు. ఈ విధంగా పూజా విధానం అన్నమాట. పూజా విధానం చాలా చక్కగా వివరించారండి. ముందుగా అందరూ ఇవి తెలుసుకోవాలి. ఇవి 9 రోజుల పాటు అందరూ ఆచరించవలసింది. 9 రోజుల పాటు మనం చెప్పినటువంటి విధానంగా అమ్మవారిని ఆ విధంగా ధూపము, నైవేద్యము, దీపారాధన, అర్చన, ఇవన్నీ మనం చెప్పినటువంటి వస్తువులతో చేస్తే చాలా విశేషం. ఇక మనం 9 రోజులలో 9 రోజుల పాటు ఒక్కొక్క అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో ధ్యానం చేసుకొని అమ్మవారిని పూజించాలో కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు పూజా విధానం ఎలా చేయాలి, ఏ నూనెతో దీపారాధన చేయాలి, ఎటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలో తెలుసుకున్నారు కదా. మరి నవరాత్రుల్లో ఒక్కో రోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు, మరి ముఖ్యంగా ఆ రోజున ఏ విధంగా పూజ చేయాలి, ఒక్కో ఎపిసోడ్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. గురువుగారు, మరి 3వ రోజు అమ్మవారు, వారాహి అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు, ఆవిడని ఎలా కొలుచుకోవాలి, ఎటువంటి నైవేద్యం ఆవిడకి ఆరాధించాలో తెలియజేస్తారా? 3వ రోజు వారాహి అమ్మవారి స్వప్న వారాహి రూపంలో ఉంటుందట. ఈ అమ్మవారిని కొంతమంది వైష్ణవీదేవి రూపంలో కూడా 3వ రోజు కొలుచుకుంటారు. కానీ ప్రత్యేకంగా స్వప్న వారాహి రూపంలో అమ్మవారిని కొలిచినట్లయితే తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో జరిగేది స్వప్నంలో దర్శనం ఇస్తుందట అమ్మవారు. స్వప్న వారాహి అని అంటారు. స్వప్నంలోనే నీకు పలానా భవిష్యత్తులో జరగబోతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి స్వప్నంలోనే మనకు శుభ అశుభాలన్నింటినీ కూడా కలగచేస్తుంది. ఈమె రాత్రి దేవత అని అంటారు. అంటే స్వప్న వారాహి ఉపాసన చేయాలంటే రాత్రిలో సమయంలోనే పూజ చేయాలి, రాత్రి సమయంలోనే ఉపాసన చేస్తారు. అయితే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే లక్ష్మీదేవి యొక్క గొప్ప అవతారాల్లో ఈ స్వప్న వారాహి కూడా ఒకటట. పురుష రూపంగా విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తితే, స్త్రీ రూపముగా చెప్పబడినటువంటి వరాహ రూపాల్లో ఈ స్వప్న వారాహి లక్ష్మీ స్వరూపము. కాబట్టి స్వప్న వారాహి అమ్మవారిని పూజ చేసిన వాళ్ళకి అఖండ ఐశ్వర్యములు లభిస్తాయి. అంటే ధనము కోసం బాధపడేటువంటి వాళ్ళకి ధనప్రాప్తి తప్పకుండా ఈ 3వ రోజున స్వప్న వారాహి రూపంలో కొలిచినటువంటి వారాహి అమ్మవారిని కొలిచినటువంటి వారికి లభిస్తాయి అని చెప్పవచ్చు. అయితే ఎలా ఉంటుందట ఈ అమ్మవారు? చీకటి మేఘాల మధ్యన, చీకటి మేఘాలతో కప్పబడి ఉండి 3 కళ్ళతో ఉంటుందట ఈ అమ్మవారు. త్రినయని, 3 కళ్ళతో ఉంటుందట. మీకు వారాహ్యం అంటే స్వప్న వారాహి అమ్మవారికి చాలా గొప్పగా చెప్పబడి ఉందమ్మా. వారాహి అమ్మవారి ఏ పటం, చిత్రపటం చూసినా ఒక నెలవంక ఉంటుంది కదా, కానీ వాస్తవానికి ఈ యొక్క స్వప్న వారాహికి మాత్రమే నెలవంక ఉంటుంది. ఇంకా ఏ అమ్మవారికి, వారాహి అమ్మవారిలో ఏ అమ్మవారికి నెలవంక ఉండదు.
కేవలం కిరీటములో చంద్రవంక ఉన్నటువంటి అమ్మవారు కేవలం ఈ స్వప్న వారాహికి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా చెప్పబడి ఉందంటే ఈ అమ్మవారు వాహనం గుర్రం వాహనంగా ఉంటుందంట ఈ అమ్మవారు. ఇక్కడ ఎందుకు పురుషుడి రూపం వరాహము, స్త్రీ రూపము ఈ స్వప్న వారాహి అన్నారంటే విష్ణు అవతారాల్లో వరాహ రూపం. ఇక్కడ వరాహ రూపంలో ఆ విష్ణు అవతారం ఏం చేశాడు? భూమిని తన యొక్క దంతాల మీద ఇముడ్చాడు. ఈ వారాహి అమ్మవారిలో కేవలం ఈ స్వప్న వారాహి మాత్రమే తన యొక్క దంతముల మధ్యన వరాహస్వామి పెట్టుకున్నట్టుగా భూమి పెట్టుకుంటుందట అమ్మవారు. ఈ వరాహ రూపంలో భూమిని దంతముల మీద నిలిపినటువంటి దేవత ఈ యొక్క స్వప్న వారాహి మాత్రమేనట. ఈ విధంగా మనకు చెప్పబడి ఉంది. ఈ అమ్మాయి ఈ సంబంధించి ఎలా ఉంటుందంటే ఈ వారాహి అమ్మవారి యొక్క చతుర్భుజాలలో పాము ఉంటుందట. ఒక భుజంలో మేక ఉంటుందట, ఒక భుజంలో కత్తి, ఒక భుజంలో డాలు. కత్తి, డాలు, పాముని, మేకని పట్టుకొని ఉంటుందట ఈ అమ్మవారు. అయితే ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే ప్రకాశం దగ మెరిసేటువంటి బంగారు వర్ణములో కానీ శ్వేత వర్ణంలో కానీ మెరిసేటువంటి వస్త్రములు ధరిస్తుందట ఈ అమ్మవారు. అలాగే భారీ ఎత్తున ఉన్నటువంటి ఆభరణాలు, మనం కొంతమంది పెళ్ళిళ్ళు అవుతుంటే ఆడవాళ్ళు ఇలా భారీగా ఉంటాయి కదమ్మా, అలాగా భారీ ఆభరణాలని అమ్మవారు ధరిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు. ఇక్కడ స్వప్నంలో ఈ అమ్మవారిని పూజ చేసినటువంటి వాళ్ళకి స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా తెలియజేస్తుందట. ఈ అమ్మవారిని హోమం చేస్తే శత్రువులకి మన మీద ఉండే కోపం తగ్గిపోతుందట. అది ఈ అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి వాళ్ళకి. ఇక ఈ అమ్మవారికి బెల్లం పాయసం, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలాంటి విధానంగా ఆలోచన చేసుకొని ఎవరైతే 3వ రోజు స్వప్న వారాహిని పూజిస్తారో, అంటే స్వప్న వారాహిని పూజించాలని కాదు, స్వప్న వారాహి యొక్క అమ్మవారి రూపాన్ని ఈ వీడియోలో చూడండి, మళ్ళీ చూడండి, లేదా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి వీడియోని ఒక సిరీస్ లాగా అందిస్తున్నాం. 9 రోజుల పాటు 9 రకాల వారాహి అమ్మవారిని. ప్రతి సిరీస్ని మీరు లైక్ చేయండి, మీకు లైక్డ్ వీడియోలో ఉంటాయి. మీకు సందేహం వచ్చినప్పుడు ఆ లైక్డ్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు నివృత్తి అవుతుంది. ఈ విధంగా 3వ రోజు అమ్మవారిని ధ్యానం చేసుకొని ప్రతిరోజు విధానంగానే మీరు అమ్మవారిని పూజ చేసుకోండి. దీంతో పాటుగా నైవేద్యంగా కందగడ్డలు, చిలకడ దుంప, పనసపండు, తేనె, దానిమ్మ గింజలు, అలాగే నువ్వుల లడ్డూలు, యాలకుల పొడి, ఆవు నెయ్యితో చేసినటువంటి యాలకుల పొడి, ఈ లడ్డూలని నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా ఈ అమ్మవారు కరుణిస్తుంది. చక్కగా వివరించారండి. ఇక 3వ రోజు అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే గురువుగారు హోమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా హోమంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను. నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, గోత్రాలు నమోదు చేయించుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.